కానీ రాలేదు. అదేవిధంగా కావలి ప్రాంతంలో ఇక్కడ సెన్స్ ఏర్పాటు చేశారు, అక్కడ అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈ రోజు లేపాక్షి సెంటర్ ఏర్పాటు చేశారు, 8,800 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క వ్యక్తికి ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఒక పరిశ్రమ కానీ రాలేదు. ఈ విధంగా సెస్ల పేరు చెప్పి, పరిశ్రమల పేరు చెప్పి, అభివృద్ధి పేరు చెప్పి రైతుల దగ్గర లక్షలాది ఎకరాలు తీసుకొని వీళ్ళు చేస్తున్నది ఏమంటే మీ ద్వారా బలవంతంగా సేకరించిన భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల ఎకరాలు కాజేసి అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క చోట పరిశ్రమలు రాలేదు. వీళ్ళ ఉద్దేశము పరిశ్రమలు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి అనేది కాదు, కానీ కేవలం పరిశ్రమల పేరు చెప్పి భూములు రాకొని దోపిడీ చేయాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని కరేడు ప్రాంతంలో ఒక దోపిడీ కంపెనీ వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రైతులకు సంబంధించిన భూములు కాజేయాలని చూస్తే దానికి కరేడు రైతులందరూ కూడా ఐకమత్యంతో ఎదురు తిరిగారు, ఉద్యమించారు. మేము ఇవ్వము, మా భూములు మాకు కావాలని చెప్పి ఎదురు తిరిగితే అనేక రకాలుగా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని భయప్రాంతాలకు గురి చేసే కార్యక్రమం చేశారు. తప్పుడు కేసులు పెట్టారు, నాతో పాటు రైతుల మీద కేసులు పెట్టారు, గిరిజన మహిళల మీద కేసులు పెట్టారు. ప్రతిరోజు పోలీసులను పంపించి ఏదో ఒక రకంగా భయప్రాంతాలకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నాను, ఈరోజు మీరు వ్యవస్థలను ఉపయోగించి లేదా అధికారాన్ని ఉపయోగించి పోలీస్ వ్యవస్థను ముందు పెట్టి భయప్రాంతాలకు గురి చేసి రైతుల దగ్గర నుండి బలవంతంగా పొలాలు తీసుకోవాలని చూస్తే అది మీ అమాయకత్వం అవుతుంది. ఇలాంటి దౌర్జన్యాల వల్ల, బలవంతం వల్ల ఒక్క సెంటు భూమి కూడా మీకు ఎన్నో వేల మంది రైతుల నోట్లో మట్టి పెట్టారు. ఇదే సజ్జల పేర్లు చెప్పి, ఇదే కంపెనీల పేర్లు చెప్పి, ఇదే అభివృద్ధి పేరు చెప్పి గత కొన్ని రోజుల క్రితము నేను విశాఖపట్నం వెళ్తే అక్కడ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన నిర్వాసితులు కలవడం జరిగింది. సుమారు 50 సంవత్సరాల క్రితము స్టీల్ ప్లాంట్ కోసము ఆనాడు రైతులు స్వచ్ఛందంగా సుమారు 16,000 మంది రైతులు సుమారు 30,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి భూములు ఇస్తే ఇప్పటి వరకు సుమారు 8,000 మంది రైతులకు, ఆ నిర్వాసితులకు న్యాయం చేయలేదు, ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ వీళ్ళ భూములను మాత్రము ఆ పరిశ్రమను ప్రైవేటీకరణ చేసి లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి కొంతమంది కుట్రలు చేస్తున్నారు. ఆనాడు ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమకు రైతులు ఇచ్చిన భూముల విలువ ఎంతంటే ఒక్కొక్క ఎకరా 1,500 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలతో కలిపి ఎకరా భూములు లెక్కబెట్టి భూములు ఇస్తే ఈ రోజు ఆ భూములు ఇచ్చిన రైతులు రోడ్డు మీద ఉన్నారు. ఆ భూములు తీసుకున్న వాళ్ళు, ఆ భూముల విలువ ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. 100 కోట్ల రూపాయల విలువ ఉంది ఈ రోజు. కానీ 1,500, 2,000 రూపాయలకి ఇచ్చిన రైతులు మాత్రము రోడ్డు మీద ఉన్నారు. రేపు పొద్దున్నే వీళ్ళు ఇచ్చే నష్టపరిహారానికో లేదా మరొక దానికో ఆశపడి ఈ విధంగా భూములు ఇస్తే మీ పరిస్థితి, మీ పిల్లల పరిస్థితి కూడా అదే విధంగా తయారవుతుంది. ఈ రోజు ఈ బలవంతంగా భూములు ఎవరైతే లాక్కుంటున్నారో వాళ్ళు దీన్ని వ్యాపారం చేసి దోచుకునే ప్రయత్నం జరుగుతుంది తప్ప